సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. ఈరోజు దేని గురించి ఉందంటే వ్లాగ్ మా అమ్మ ఒక ఊరికైతే వెళ్ళింది. ఇప్పుడు మా అమ్మ నా పక్కనే ఉంది, మరి అడుగుదాం ఆ ఊర్లో ఎలా ఉందో. అసలు ఆ ఊరు అది ఊరు పేరు ఏం పేరు అసలు? నందిపేటలోకి అయితే వెళ్ళింది. మరి ఆ ఊరు గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఊర్లో ఇంకా ఒక్కో స్వామీజీ అయితే వచ్చిండు, ఒక్కళ్ళు కాదు చాలా మంది వచ్చిండు. అక్కడ ఆ వీడియోస్ అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడనైతే వెళ్తాం. మరి చలో ఆ వీడియోనైతే స్టార్ట్ వెళ్దాం. మరి ఓకే, ఈ ఫోన్లోనైతే ఉంది, మరి మేము కూడా చూస్తాము. ఫస్ట్ వాళ్ళు అయితే స్టార్ట్ అయిండు ఆ ఊరికి, నందిపేటకి. పల్లిగుట్ట మహారాజ్ అంట. అక్కడ పల్లిగుట్ట మహారాజ్ గురించి అయితే పోయిండు. ఓకే, ఫస్ట్ ఆటోలోనైతే స్టార్ట్ అయింది కదా. ఎంతమంది పోయింది మొత్తం? ఇద్దరు చాలా మంది వచ్చిందంట, కానీ ఇద్దరు అయితే వెళ్ళిందంట వాళ్ళ మా అమ్మమ్మ ఇంకా అమ్మ. ఓకే, ఆటోలోనైతే పోయింది. ఇప్పుడు అక్కడ అంతమంది ఉన్నారు, అందరు ఒకటే డ్రెస్ తీసుకున్నారండి. వేరే కొంతమంది స్వామి పేరు మీద దీక్ష తీసుకున్న వాళ్ళు అట్లనే తీసుకున్నారు. దీక్ష స్వామి పేరు మీద దీక్ష అంటే ఒక పొద్దుంటారా? అంతేనా? సేవకు పోయిన వాళ్ళు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. సేవకు పోయిన వాళ్ళు సేమ్ డ్రెస్ అందరు వేసుకున్నారు అన్నట్టు. అదేమది ఇక్కడ రాగి చెట్టు ఉన్నది, అందరు ముడుపులు కట్టిండ్రు. అక్కడ రాగి చెట్టు ఉంది, అందరు ముడుపులు కట్టిండ్రు. అందరు ముడుపులు కోరికలు కట్టుకున్న వాళ్ళు ఆడ ముడుపులు వెళ్తారు అన్నట్టు. కోరికలు నెరవేరాలి అన్నట్టని దేవుడు కాడ అక్కడ ముడుపులు కడతారు. ఫస్ట్ కట్టినా అన్నాడు చెట్టు. శివుడు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అమ్మమ్మ కూడా ఆడుంది. అమ్మమ్మ ఫోటో దిగుతా. నువ్వు దిగలేవా? నేను దిగలేను, దిగుతుంటే కానీ అక్కడ ఫస్ట్ మంది ఉన్నారా? చాలా మంది ఉన్నారంట అక్కడ. ఆ రోజు స్వామీజీలు వచ్చిందంట, చాలా మంది అయితే వచ్చిందంట, బాగా వేల మంది ఉన్నారు. అగండి ఒక్కో విషయం, ఒక ఫోటో చూపెడుతున్నా చూసారా మీద, అందులో బాగేశ్వర్ ధామ్ అనే ఒక హిందీ ఒక స్వామీజీ అయితే ఉంటాడు, నాకైతే తెలుసు. అతను కూడా వచ్చిండు కావచ్చు. ఆ ఫోటోలో మాత్రం అతన్ని ఫోటో ఉంది, నేను ఇప్పుడిప్పుడే చూసిన. అతను కూడా వచ్చాడు కావచ్చు. వచ్చిండా కానీ అంటాడా నీకు? దూరంకి వెళ్ళి కదా ఎక్కువ. మరి ఇట్లా యుద్ధం ఈ వీడియోలో అసలు ఉన్నాడో లేడో, ఎక్కడన్నా కనబడ్డాడేమో. ఓకే చాలా. ఓకే, ఇక్కడ శివుడు అయితే ఉన్నారు, మొక్కుతున్నారు అందరూ. అక్కడ కొబ్బరికాయలు కూడా పట్టింది అందరూ. నువ్వు పట్టిన కొబ్బరికాయ? గల్లలేసిందంట. ఇక్కడ మళ్ళీ ముడుపులు ఉన్నాయి ఈడ కూడా. అదేం చెట్టు? రాగి చెట్టు. అక్కడ ముడుపులు కట్టి దీపాలు ముట్టిస్తారు దేవుడికి. ఇప్పుడు బ్యాండ్ నడుతుంది కదా, స్వామీజీలని తోలుకొస్తున్నారు హాల్కి. స్వామీజీలని తోలుకొస్తున్నారు అన్నట్టు. ఎక్కడ నుండి? గుళ్ళ నుండా? బయట నుండి? వేరే కాడ నుండి వచ్చిందా? వేరే అదేంటి కేదార్నాథ్, ఇంకా అక్కడ దూరం దూరంకి వెళ్ళి స్వాములు వచ్చిండు, అలాగే హాల్కి తోలుకొస్తున్నారు. వాళ్ళనైతే తోలుకొని వచ్చిందంట. బ్యాండ్లు, డీజిల్ కూడా సన్నాయి అంటారంట. ఓకే, ఇక్కడ మాత్రం చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అందరూ ఓం నమ శివాయ, ఇంకా ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, ఇంకా
జై శ్రీరామ్. ఒక పూజ అవుతుంది ఇప్పుడు మాత్రం శివుంది ఇక్కడ వెనకాల అదేంది ఇప్పుడే ఇక్కడ సాములో ఫొటోస్ ఉన్నాయి కదా మొత్తం విగ్రహాలు అదేం విగ్రహాలు శంకరుడు ఉన్నది, శంకరుడు ఉంది, స్వామి ఉంది, పల్లెగుట్ట మహారాజు. పల్లెగుట్ట మహారాజు ఫోటోస్ విగ్రహాలు ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఆ స్వామి పేరు వాళ్ళైతే ఉన్నారు స్వాములు అయితే పేరు అయితే తెలీదంట. ఓకే వాడు అక్కడ డీజేలు కూడా పెట్టింది పెద్ద పెద్దవి. మొత్తం మంది ఉన్నారు వాళ్ళు, వేల మంది ఉన్నారు, వేల మంది అంట. స్వాములకి కండువా వేసి వాళ్ళకి అంటే వాళ్ళని పూలదండ వేసి వాళ్ళని గౌరవించిందంట. ఇప్పటిదాకా వచ్చిన సాములందరినీ వేరే కాలం నుండి వచ్చిన సాములందరినీ ఇప్పుడిప్పుడే చాలా అయినట్టుంది పూజ ఇట్లా. ఇప్పుడిప్పుడే చాలా అయింది. అక్కడ బ్యానర్ లో ఉన్నది అదే కదా పల్లెగుట్ట. ఓకే ఆది శంకరాచార్యులు కావచ్చు. అతను ఆది శంకరాచార్యుడు అంట. మేము అక్కడ ఫొటోస్ అయితే ఉన్నాయి కొన్ని. మా అమ్మ వీడియోని అసలు ఆపకుండా డైరెక్ట్ ఇటు పక్క అనేసింది. అది మనమే ఆపుకోవాలి, ఇంకా కట్ చేస్తామని చాలా. ఇప్పుడు అలా చెట్లు కూడా ఉన్నాయి దాంట్లో మధ్యలో మధ్యలో చెట్టు పెట్టింది. అక్కడ అందరు ఉండే మధ్యలో చెట్లు ఉన్నాయి కదా, మధ్యలో వచ్చింది ఫోన్ అడ్డం వచ్చింది. వీడియో తీస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా వచ్చిండు. అందరు వీడియోలు తీస్తున్నారు. అక్కడ నీకు తెలిసిన వాళ్ళు వచ్చిందా? అందరు తెలియదు, దూరంకి వెళ్ళి వచ్చిండు కదా స్వాములు, బాగా మంది వచ్చిండు. అలా చూడడానికి బాగా మంది వచ్చిండు పబ్లిక్. అదే ఊర్లో అయింది, పల్లిగుట్ట నందిపేట. పల్లిగుట్ట నందిపేట అంట. అక్కడ వాళ్ళన్న స్వామీజీ కనాలి కదా. నేను చెప్పిన స్వామీజీ, ఆ ఫోటోలో ఉన్న స్వామీజీ కనాలి కదా. సార్ ఉన్నాడా? ఉన్నాడు కానీ దూరంకి వెళ్ళి కదా అంత క్లియర్ కనవాలి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ స్వామీజీ చూసినకి. అతన్ని కలవడానికి ఎంతో మంది వచ్చిండు. అతని పేరు ఏముంటుంది, ఆయన పేరు కోహ్లీ, విరాట్ కోహ్లీ కూడా కలుపుతాడు అతన్ని. మరి ఇప్పుడు ఈ వీడియోలో మా అమ్మని అయితే కలిసి నీకు అక్కడ మస్తు మంది ఉన్నారు. ఇంకా స్వామీజీ అతను ఒక్కడే కాదు. అక్కడ టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చింది. ఇప్పుడు పూజ అవుతుంది. అక్కడ శంకరుడి విగ్రహం ఉన్నది, అక్కడ పూజ చేసింది, దీపార్చన చేసింది. పూజ ఎంతసేపు అండి? బాగా సేపు పూజ చేసిండు, పాటలు పాడిండు,
మళ్ళీ స్వాములు ఎలా ఉండాలి, మన హిందూ ధర్మం ఎలా ఉండాలి అవన్నీ చెప్పిండు వివరంగా. హిందీలో చెప్పిండు, నాకు కొద్దిగా హిందీ అర్థం కాదు. అయితే హిందీ రాదు. హిందీలో చెప్పిందంట అసలు మనం ఎలా ఉండాలి అనుకుంటే చెప్పిందంట. కొద్దిగా అర్థమైంది, మరి మొత్తం బాగా అర్థం కాదు నాకు హిందీ. ఇప్పుడు మొత్తం పూజనే అయింది ఇప్పుడు కూడా. కలిగుట్ట మారది తులాభారం చేసిండు. అంటే తులాభారం అంటే తక్కెట్లో ఒక సైడ్ కూర్చున్నబెట్టి ఒక సైడు బెల్లం పెట్టినా మరి ఏం పెట్టింది తెలియదు, కానీ తులాభారం చేసిండు క్లియర్గా కనవాలి. సార్ ఇంక అంతా ఫార్వర్డ్ చేసిద్దాం. ఇక్కడ మొత్తం అదే ఉంది మీటింగ్, అక్కడ పూజ, పాటలు పాడిండు. అనంతరం తర్వాత అన్నప్రసాదం ఉండే. ఇంకా దాని తర్వాత అన్నదానం అవుతుండేనంట. అక్కడ అందరూ వెళ్ళిండు ఒకటే ఒకసారి. అక్కడ చాలా లైన్ ఉండేనంట, ఫుల్ లైన్ ఉందంట. ఇక్కడ మాత్రం ఇప్పుడు అందరూ స్వామీజీలకి ఆశీర్వాదం ఇస్తున్నారు. స్వామీజీల ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు అందరు ముందుకు వెళ్ళిండు. అందరు ఫుల్ లైన్ వచ్చిందా. ఒక స్వామీజీలకు ఇబ్బంది అయింది వచ్చి అందరు ముందు వెళ్ళేసరికి. అయితే ఇప్పుడే అయిపోయింది, అందరినీ మెల్లగా వెళ్ళమంటున్నారు. ఆశీర్వాదం ఉంటుంది కదా. వీళ్ళందరూ స్వాములే. ఈ స్వామి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇప్పుడే అంత వీడియోని అయితే చూసేసాం. మరి ఇంకా అక్కడ బాగేశ్వర్ ధామ్ స్వామి అయితే కనబడలేడు నాకైతే అందులో. మరి ఈ బ్లాగ్ అయితే ఇంతే. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అక్కడికి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఇంకా చలో మరి బాయ్. చలో లంచ్. సరే బాయ్.